హే గాయ్స్, రీసెంట్ గా పార్లమెంట్ లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అయిన అమరావతి డెవలప్మెంట్ కోసం ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 కి గాను 15,000 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్లు తెలిపారు. క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని అండ్ అలానే ఏపీకి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ఏపీలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి గెలవడంలో ఎంత కీ రోల్ని ప్లే చేసిందో మనకు తెలిసిందే. సో ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా వాడుకోవడంలో మన కూటమి ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి. కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి, ఒక స్టేట్కి బడ్జెట్ ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ ఇప్పుడు మనకి కేటాయించిన 15,000 కోట్ల బడ్జెట్తో అమరావతి పూర్తిగా డెవలప్ అవుతుందా, అసలు ఈ 15,000 కోట్లు లోన్గా ఇచ్చారా లేదా గ్రాంటా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ కంటెంట్. అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది, ఎందుకు ఖర్చు చేస్తుంది, అండ్ ఒక గవర్నమెంట్కి ఎక్కువ రెవెన్యూ వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్స్ రూపంలోనే వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వేటిపైన ట్యాక్స్లు పెంచుతున్నారు అండ్ వేటిపైన ట్యాక్స్ తగ్గిస్తున్నారు అని ఈ బడ్జెట్లోనే చెప్తారు. ఈ ట్యాక్స్ల గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ ఆదాయాలు ఖర్చుల వివరాలు ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు తెలిసేలా చేస్తారు. ఈ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. ఆ తర్వాత ఈ బడ్జెట్ని పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ మెంబర్స్ నుండి అప్రూవల్ పొందుతుంది. ఆ తర్వాత ఏ స్టేట్కి అయితే ఫండింగ్ అవసరం ఉందో వాళ్ళకి కొంత అమౌంట్ అనేది కేటాయిస్తారు. సో ఈ బడ్జెట్ వల్ల స్టేట్కి యూజ్ ఏంటంటే, ఒక స్టేట్కి కేటాయించిన బడ్జెట్లోనే ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్ని ఆ స్టేట్లో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి, మెడికల్ హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ పర్పస్, రోడ్స్ వేయడానికి, ఫుడ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో పాటు ఇతర ఫెసిలిటీస్ని ప్రజలకు కల్పించడానికి, అండ్ వీటితో పాటు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి, ఆ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఎకానమీ పరంగా గ్రోత్ అవ్వడానికి ఈ బడ్జెట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బడ్జెట్ని కూడా ఆ స్టేట్ ఎకానమీ పరంగా ఎంత స్టేబుల్గా ఉంది, రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకుంటుంది, ఆ స్టేట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి కావాల్సిన విధంగా ఎలాంటి లాంగ్ టర్మ్ ప్లాన్తో ఉంది, అండ్ ఆ స్టేట్ గవర్నమెంట్కి పబ్లిక్లో రెస్పాన్స్ ఎలా ఉంది అనే వాటిని ఆధారం చేసుకుని ఎంత బడ్జెట్ ఇవ్వాలనేది కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇచ్చిన బడ్జెట్ ఆ స్టేట్కి సరిపోకపోతే అప్పుడేం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇన్ కేస్ కేంద్రం కేటాయించిన బడ్జెట్ ఆ స్టేట్కి సరిపోకపోతే ఆ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్లు అండ్ వాళ్ళకి ఏవైతే రెవెన్యూ జనరేట్ చేసే స్ట్రీమ్స్ ఉన్నాయో వాటి నుండి యూజ్ చేసుకుంటారు. అయినా కూడా సరిపోకపోతే ఆ స్టేట్ గవర్నమెంట్ వేరే వేరే సంస్థల దగ్గర నుండి అప్పులు చేయాల్సి ఉంటుంది. అండ్ వీటికి వడ్డీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ మన ఏపీకి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కేంద్రం మనకి ఇచ్చిన 15,000 కోట్ల బడ్జెట్తో అమరావతి పూర్తిగా డెవలప్ అవుతుందో లేదో చూద్దాం. నిజాలు మాట్లాడుకోవాలంటే ఒక క్యాపిటల్ని డెవలప్ చేయడానికి 10 నుంచి 15 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 30 నెలల్లోనే అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. 2014లో విభజన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అమరావతితో పాటు వైజాగ్ అండ్ కర్నూలు కూడా క్యాపిటల్గా చేస్తామని 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్ని తీసుకుని వచ్చింది. కానీ ఈ ప్లాన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఈ 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్ని రద్దు చేసి ముందు అనుకున్న విధంగానే అమరావతి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అని అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు కేంద్రం మనకి ఇచ్చిన 15,000 కోట్ల బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం. వీటిని మల్టీనేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఈ 15,000 కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు. కానీ ఇది గ్రాంటా లోనా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. గ్రాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ డెవలప్మెంట్ కోసం చేసే ఆర్థిక సాయాన్ని గ్రాంట్ అంటారు. దీన్ని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. కానీ ఏపీకి ఇస్తామన్న 15,000 కోట్లు ఈ మల్టీనేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్గా ఇస్తున్నామని చెప్పారు. ఇన్ కేసు ఇది లోన్ అయితే ఆ అప్పుకి మనకి షూరిటీ సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది. అంటే ఆ లోన్ మనం కట్టలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకునేలా అనమాట. సో ఇది లోనా గ్రాంట్ అనే దానిపైన చాలానే చర్చలు జరుగుతున్నాయి. అవి పక్కన పెడితే అమరావతి కోసం కేటాయించిన ఈ 15,000 కోట్లతో అమరావతి పూర్తిగా డెవలప్ చేయగలరా లేదా అనేది ఇంకో ప్రశ్న.
ఇదివరకు అమరావతిని డెవలప్ చేయడానికి 1,00,000 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ చేసిన టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఈ 15,000 కోట్లతో ఎంతవరకు డెవలప్ చేస్తుందని వైసీపీ పార్టీ నేతలు అంటున్నారు. కానీ పూర్తిగా డెవలప్ చేయలేకపోయినా చాలా వరకు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సో ఇలా ఈ బడ్జెట్ పైన చాలానే చర్చలు జరుగుతున్నాయి. కానీ కేటాయించిన ఈ బడ్జెట్ని మధ్యలో ఎవరు తినకుండా పూర్తిగా అమరావతి డెవలప్మెంట్ కోసం మాత్రమే యూజ్ చేస్తే క్యాపిటల్కి కావాల్సిన మేజర్ పార్ట్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మేజర్ పార్ట్ అంటే హైకోర్టు, అసెంబ్లీ ఎక్సెట్రా అనమాట. అండ్ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఏపీతో పాటు బీహార్కి కూడా 2,000 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ ట్యాక్స్లు ఏంటంటే సంవత్సరానికి 3 లక్షల లోపు సంపాదించే వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. 3 నుంచి 7 లక్షలు సంపాదించే వాళ్ళు 5% ట్యాక్స్, 7 నుంచి 10 లక్షలు సంపాదించే వాళ్ళు 10% ట్యాక్స్, 10 నుంచి 12 లక్షలు సంపాదించే వాళ్ళు 50% ట్యాక్స్, 12 నుంచి 15 లక్షలు సంపాదించే వాళ్ళు 20% ట్యాక్స్, అండ్ 15 నుంచి అంతకన్నా పై సంపాదిస్తున్న వారు 30% ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు ట్యాక్స్లు ఏ విధంగా ఉన్నాయో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. అండ్ వాటితో పాటు దేశంలో పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ను కూడా పూర్తిగా తగ్గిస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో అదండి ఈరోజు మన వీడియో. అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ ఎలా పనిచేస్తుంది అనే దానిపైన మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయితే కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.